చిగురించబోతుంది. గొప్ప దినాలను చూడబోతున్నావు. నీ యేసుకు సమస్తము సాధ్యమే. గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమారుడా, గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమార్తె. స్పెషల్ గుడ్ మార్నింగ్ టు యు. దేవుని హస్తము నీకు తోడుగా ఉన్నది. దేవుని హస్తము నీకు తోడుగా ఉన్నది. ఆయన హస్తము నీకు సహాయం చేయనంత ఖర్చు కాలేదు, తక్కువైపోలేదు సగమా. నీకు సహాయం చేయడానికి ఎంత దూరం చాపాడో తెలుసా? తన హస్తమైన, తన బలమైన చేయి అయిన యేసు ప్రభు నీ కొరకు పంపించాడు. తను ఇవ్వాల్సిన పని వచ్చినప్పుడు మన మంచి కొరకు చాలామంది నిలబడతారు, మన చెడు కొరకు, మన బలహీనమైన సమయాల్లో ఎవరు మన కోసం నిలబడరు. కానీ బైబిల్ చెప్తుంది, దేవుడు మన బలహీన సమయాల్లో నిలబడ్డాడు. ఆ బలహీన సమయాలు లాంటివంటే మన గురించి ప్రాణమును పెట్టడానికి ఇష్టపడ్డాడు. ఈ ఉదయం నీకు మాట చెప్పనా, తన కుమారుడిని మీకోసం వెనుక తీయకుండా ఇచ్చాడు. ఈ లోకం అంతా కూడా మంచి ఉన్నప్పుడే మంచి చేస్తారు, చెడు ఉన్నప్పుడు వారు కనిపించరు. కారణం, కనిపిస్తే వారక్కడ చెడ్డవారుగా కనిపిస్తారని, వారక్కడ చెడ్డవారుగా ప్రొజెక్ట్ అవుతారని చెడ్డ విషయాల కొరకు వారు నిలబడరు. కానీ దేవుడు నువ్వు ఇంకా బలహీనుడిగా ఉన్నప్పుడే క్రీస్తు నీ కొరకు మరణించాడు. ఆయన రక్తం వలన ఇప్పుడు దేవుడు మనల్ని నీతిమంతుడిగా పిలిచిచ్చున్నాడు. ఆయన రక్తమును బట్టి నేను నీతిమంతుడిగా పిలిచిచ్చున్నాడు. నీ స్థానంలో ఆయన చనిపోయాడు. ఈ ఉదయమున నాకు తెలీదు ఎలాంటి అలసకుండా వెళ్తున్నావో, హయ్యర్ మెసేజ్, హయ్యర్ థింగ్ ఏదైనా ఉంటే నువ్వు నీతిమంతుడని తెలుసుకోవడం. నువ్వు బైబిల్లో స్టోరీస్ అన్నిటినీ, బైబిల్లో క్యారెక్టర్స్ అన్నిటినీ తెలుసుకొని నీ జీవితంలో బలం పొందుకోవడం ఒకటైతే, నీ గురించి నువ్వేమై ఉన్నావో తెలుసుకొని బలం పొందుకుంది అత్యధికం. చూడండి, మన చుట్టుపక్కల వాళ్ళకి ఏం జరిగిందో తెలుసుకున్నప్పుడు మనకు సంతోషం అనిపిస్తుంది. మనం నమ్ముతున్న దేవుడు వారికి చేశాడన్నప్పుడు మనకు చాలా ఆనందం అనిపిస్తుంది, మనకు చేయబోతున్న ధైర్యం వస్తుంది. కానీ మనకు జరిగిన విషయాలే మనం గమనించినప్పుడు, మనకు ప్రీవియస్గా మన గత జీవితం లేకపోతే మన ప్రీవియస్ ఇయర్స్ అన్నిట్లో కూడా దేవుడు మనకి ఏం మేలు చేశాడో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఇంకా అధికమైన ధైర్యం పుట్టేస్తుంది. సగమా సిలువ నిన్ను పాపము నుంచి నీతిమంతుడిగా చేసేసింది. నీ పాపమును కొట్టివేసి, నిన్ను పాపి అని ముద్ర నుంచి కొట్టివేసి నీతిమంతుడిని పిలిచిచ్చింది. నిజమే, ఈ ఉదయమున తన హస్తము కుర్చకాలే, తక్కువైపోలే, చాపి ఉంది నీకు సహాయం చేయడానికి. బలమైన హస్తము. 5,000 మంది ముందు కూర్చొని 5 రొట్టెలు ఆ హస్తము పైకెత్తుకొని తన చేతితో పైకెత్తి కిందకు దించి పంచితే 5,000 మంది పైబడి తినగలిగిన లేఖనాలు చెప్తున్నాయి. బలహీనుడా, నీవు బలపరచబడబోతున్నావు. అపవాది నీ పని గురించి మానసిక ఒత్తిడికి తీసుకెళ్ళని చెప్పి వాడు ఎంతో ప్రయత్నం చేస్తున్నాడు. వాడి ప్రయత్నం అంతా కూడా ఎలాగైనా నువ్వు బాధపడిపోవాలి, ఎలాగైనా నువ్వు నీరసపడిపోవాలి, ఎలాగైనా నువ్వు వికరింతగా ఈ లోకంలో అయిపోవాలి, నువ్వు తక్కువైపోవాలని చెప్పి వాడు ఎన్నో మాస్టర్ ప్లాన్లు వేస్తున్నాడు. వాడికి ఒక మాస్టర్ ఉన్నాడు పరలోకంలోని, ఆ మాస్టరే నీ తండ్రిని వాడు మర్చిపోతున్నాడు. ఇలా దేవుడు నేను కోరుతున్నాడు, మర్చిపోతు నువ్వు దేవుడు నీకు తోడై ఉన్నాడన్న ధైర్యమును నువ్వు కలిగి ఉండమని దేవుడు కోరుతున్నాడు. ధైర్యము వహించు. నీ తండ్రి ఊరకనే ప్రతి విషయాన్ని చూసి ఊరుకొని ఉండిపోవడం. ఎవరికి ఇవ్వాల్సిన జీతము, ఎవరికి ఇవ్వాల్సిన ప్రతిఫలమును వారికి ఇస్తాడు. నీవు చేయాల్సిన పని వారికి ప్రతిఫలం దొరకాలని చెప్పి ఆశపడకూడదు. కానీ దేవా, నీవు నా కళ్ళు నీ వైపు ఉంచుచున్నాను, నీవు నా కొరకు బలమైన కార్యాలు దాచి ఉంచావు, నన్ను హెచ్చించువాడా నీకు వందనాలు. చూడండి, మీ పై స్థాయిలో ఉన్న మీ మేనేజర్ ఇష్టాసారంగా మిమ్మల్ని మాట్లాడాడు. మీరు కింద స్థాయిలో ఉన్నారు, అసిస్టెంట్, లేకపోతే ఇంకా కింద స్థాయిలో ఎక్కడ ఉన్నారు, లేకపోతే 3వ గ్రేడ్లో 4th గ్రేడ్లో ఉన్నారు. ఆయన చూస్తే 1st గ్రేడ్లో ఉన్నాడు. ఆయన అందరూ కూడా ప్రశంసిస్తున్నారు. చూస్తే ఇష్టాసారంగా మీ పైన మాట్లాడాడు. అయితే ఇప్పుడు మనకు అనిపిస్తుంది ఒక మాట, దేవుడు నన్ను త్వరలో హెచ్చించబోతున్నాడు, హెచ్చించిన తర్వాత చెప్తాను వాడు పని, హెచ్చించిన తర్వాత చెప్తాను, దేవుడు నన్ను హెచ్చించిన తర్వాత నేను ఏంటో చూపిస్తానని చెప్తాం. కానీ లేఖనాలు మనకు చెప్తున్నాయి,
మన దేవుడు ఒకవేళ తన స్థాయి కన్నా పైకి హెచ్చిస్తే, లేదా తన దింపి మనల్ని పైన పెడితే, జాగ్రత్త వినండి సంగమా, మనం ఇక్కడున్నప్పుడు కూడా ఈ వ్యక్తిని ప్రేమించాలా, ఇక్కడికి వెళ్ళినప్పుడు కూడా ఈ వ్యక్తిని ప్రేమించాలి. మనం ప్రేమించడానికే దేవుడు మనల్ని ఇష్టపడుతున్నాడు. మన కోపతాపాలతో, జెలస్ ఫీలింగ్స్తో, భావోద్రేకాలతో, చాలా బాధతో నింపబడాలని దేవుడు కోరట్లేదు. ఈ ఉదయమున ఆ బాహువు నీ కొరకు పని చేయబోతుంది. ఆ బాహువు నీ జీవితపు కార్యాలన్నింటినీ కూడా చేయబోతుంది. నీవు నెమ్మదితో ఉంటావా, నీవు విశ్వాసంతో ఉంటావా, దేవుడు ఘనమైన కార్యాలు నీ కొరకు చేయబోతున్నాడు. నీరసించిపోమాక, దిగులు పడమాక, అన్నిటినీ విడిచిపెట్టి ప్రభు కొరకు నిలబడ. పౌలు తన జీవితంలో తనతో పాటు చాలామంది గుర్రం మీద వచ్చారు. దమస్కుకు వెళ్తున్నప్పుడు తన చుట్టూ వారితో ఎంత స్నేహంగా ఉండేవాడో, ఎంత మందిని తన వెనకాలతో తిప్పేవాడో మీరు గమనించండి. బైబిల్ చెప్తుంది, తన కంటి చూపు కోల్పోయిన తర్వాత వారే తీసుకొచ్చి దమస్కులో దిగబెట్టారు. మరి వారు ఎన్నడూ కూడా కనిపించలే. పాల్ ఒకటి నేర్చుకున్నాడు, నాతో ఉన్నవాడు ఉంటాడు, నాతో లేనివాడు తన సమయంలో తను వెళ్ళిపోతాడు. కానీ నా గురి ప్రభు వైపు మాత్రమే. నిజమే, మీకు మాట చెప్పిన అబ్రాహాం కూడా ఒకటి నేర్చుకున్నాడు. అబ్రాహాం నేర్చుకున్న ఒక విషయము, లోతు ఉంటే ప్రభు చిత్తమైతే ఉంటాడు, లేదా లోతు ఇష్టమైతే వెళ్ళిపోతాడు. నిజమే, నీ హృదయపు వేదన, నీ హృదయపు బాధ కొన్ని విషయాల పట్ల ఇన్సెక్యూరిటీస్ బట్టి పెరగనివ్వక ప్రభు మీద ఆధారపడు. ఆయన బాహు గొప్పది, నీకు బలమైన కార్యం చేయబోతున్నాడు. హల్లెలూయా. దేవుడు నీ జీవితాన్ని కదిపి నెమ్మది కలుగు చేసి అనేకులకు ఆశీర్వాదంగా ఉంచునుగాక. కళ్ళు మూసుకున్నట్లయితే ఈ ఉదయాన్ని మీ గురించి ప్రార్థన చేస్తాను. మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు. శ్రేష్టమైన బహుమతి మాకు ఇచ్చిచున్నవాడా, నీకు వందనాలు. నీ కృప, నీ నెమ్మది, నీ సమాధానం మా పైన, మా కుటుంబాల పైన ఉంచుచున్నందుకు నీకు వందనాలు. నీవు నీ బాహువును చాపి మమ్మల్ని స్వస్థపరచుచున్నవాడా, నీకు వందనాలు. నీ బాహువును చాపి మాకు నెమ్మదినిచ్చుచున్నవాడా, నీకు వందనాలు. నీ కార్యాన్ని విడుదల జరిగించి ఆదరించమని అడుగుతాం. యేసు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. గొప్ప కార్యాలు దేవుడు మీ కొరకు జరిగించబోతున్నాడు. God bless you. See you tomorrow.